ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధ పర్వతమైన సియోను. పరిశుద్ధ పర్వతమైన సియోను అనే సియోను దగ్గర మరి దేవుడు రారాజుగా ఆశ్చర్యుడిగా చేస్తాను అని యెహోవా తండ్రి యేసే విషయంలో చెప్పారనమాట. కాబట్టి ఆ దినము మనము ఆ విధంగా ఉండాలంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము చూద్దాము ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఇది చూడండి, మీకోసం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. దేవుడు ఈ విషయాలు మాట్లాడారు. ఏంటంటే వాక్యం అనే దేవుడిని మనం కలిగినప్పుడు మనము ఎటువంటి సమస్యలు వచ్చినా మనల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలనే కోరుకుంటారు. కానీ సమస్యల్ని వాక్యానికి లోబడి ఓర్చుకుందామనే విషయాలు గమనించారు ప్రజలు, దేవుని పిల్లలు. మరి దేవుడు పిల్లలు గ్రహించరు. మరి దేవుని నమ్ముకొని నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా గ్రహించరు. దేవుడు నమ్ముకోలేని వాళ్ళు కూడా గ్రహించరు. నమ్ముకున్న వాళ్ళు గ్రహించరు, నమ్ముకోలేని వాళ్ళు కూడా గ్రహించరు. దానికి కారణం ఏంటంటే దేవుడు దీవించాలంటే అది శారీరకంగానే ఆలోచిస్తారు, కానీ ఆత్మానుసారమైన దుఃఖం అనేది, ఆ కన్నీరు అనేది రాదు. దాన్ని బట్టి ఓర్చుకోలేరు, వాక్యానికి లోబడలేరు అనమాట. కాబట్టి శోధన కాలంలో దేవుడు మనల్ని దాస్తాడనే ధైర్యము దేవుడు కలుగు చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ సియోను పర్వతము, ఆ సియోనులా మనం తయారవ్వాలి. పరిశుద్ధంగా ఉన్న స్థలాన్ని సియోను అంటారు. అది ఇప్పుడు యెరూషలేము లోని ఆ సియోను పర్వతం ఉంది. అక్కడ యేసయ్య ఇంకా కూడా రాజుగా ఆశ్రయుడై ఉండలేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని సింహాసనం అది యెహోవా తండ్రి ఆశ్చర్యుడే ఉన్నాడు. ప్రకటన 4వ వచనంలో అక్కడ ఆయన ఆశ్చర్యుడే ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు ఆయన ఇప్పుడు ప్రజెంట్. కానీ మనం ఎప్పుడైతే ఆ సియోను పర్వతం మీద ఆయన ఆశ్చర్యుడు ఉన్నప్పుడు మనం అక్కడికి వెళతాం. అక్కడే కొంతమంది, చాలా మంది సమాధులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. మరి అక్కడ మసీదు ఉన్నది. యెరూషలేం పట్టణంలోని యెరూషలేం మందిరం దగ్గర మరి అది కట్టబడడానికి మరి అవన్నీ కూడా రాకడ సూచనలని మనం మొత్తం 24వ అధ్యాయంలో చూస్తాము. అయితే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి నాతో కూడా అతను భోజనము చేస్తాము అని అంటున్నాడు ఆయన. ఆ దేవుని సన్నిధి అనే సియోను, ఆ సియోను అనేది మన హృదయంలో స్థాపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా స్థాపించబడాలంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు తోటి దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక, వాక్యానికి లోబడకుండా
దీవించాడే సమృద్ధిగా అని మనము ఆలోచించలేము. అలాగే మనం దేవుని ఆత్మతో సత్యముగా ఆరాధించడం, కన్నీరు అంతటినీ దేవుడు అప్పుడు తుడుస్తాడు. ఆత్మ సంబంధమైన దుఃఖమే రక్షణాత్మకమైన మారు మనసును కలిగజేస్తుంది. కాబట్టి అటువంటి దుఃఖాన్ని దేవుడు తీసివేసి మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మనల్ని ఆ సియోను పర్వతం దగ్గరికి వెళ్ళడానికి ఆ రాజు ఆశయుడై ఉంటాడు. మరి ఈ రాకడ దినాల్లో మరి ఆ సూచనలన్నీ దేవుడు చూపిస్తున్నారు. కాబట్టి యెరూషలేం పట్టణంలో సియోను పర్వతం మీద రాజు ఆశ్చర్యుడే ఉంటాడు. రాజుగా ఆయన రాబోతున్నాడు రెండవ రాకడలో. కాబట్టి మొదటి రాకడలో ఆయన వచ్చి మరి ఆయన ప్రాణం పెట్టాడు, పునరుత్థానుడు అయ్యాడు. ఆ పునరుత్థానుడుగా మనం కూడా అలాగే మరణము లేకుండా పునరుత్థానం అవుతామని మరి దేవుడు మహిమ వస్త్రాలతో మనము ఆ రూపాంతరం మనము చెందుతామనే విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు ఎప్పుడు ఆ ఆశీర్వాదం వస్తుందంటే దీవించడమే సమృద్ధిగా, అంటే అది భౌతికమైనది కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదం కానే కాదు. అది ఆ దీవెన అనేది ఏంటంటే దేవుడు వస్తాడని ఎదురు చూడటం అన్నమాట. దేవుడు రాకడికి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడడాన్ని పరిశుద్ధ పర్వతమైన సియోను అని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సియోను కొండగా నువ్వు ఉంటే ఆ సియోను రాజు కోసము ఆ రారాజు మరి అక్కడ ఆసీనుడై ఉంటాడు. ఆయన కుడిపార్శ్వన వల్లే కూర్చుండబడతాడు జయించి వారిని. కాబట్టి అలా మనం జయము పొందుకోవడానికి ఆ కన్నిటిని, వేదన్ని, దుఃఖాన్ని దేవుడు తీసివేసి దేవుడి రాజ్యాన్ని కట్టడానికి మరి అనేకమైన సాకారుల పేర్లు జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఎవరైతే సహకరిస్తున్నారో మరి జీవగ్రంథంలో ఉండడానికి మనం ఏంటంటే గురి వద్దకే పరిగెట్టాలని పౌలు గారు చెప్పినట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని అపోస్తల బోధలో దేవుడు పెంచుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఓర్పు విషయమై వాక్యమును గైకొనాలన్నమాట. వాక్యాన్ని గైకొనాలి. వాక్యం అనే అర్థంలో మనం ప్రతిరోజు కూడా చూసుకుంటుండాలి. ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎన్ని అపరాధాలు మనలోని దేవునికి నడిచినవి, అక్రమంగా నడిచినవి, డబ్బుల విషయంలో, సమయం విషయంలో, మన మాటల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర సమాధాన పడాలి. దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది దేవుడికి. ఆ ప్రణాళికే అర్థం కాదు. ఎందుకంటే వాక్యానికి లోపడలేనప్పుడు, వాక్యం అంటే దేవుడు కదా, ఆ దేవుడికి మనం అర్థం, దేవుడు అంటే అర్థం కాదు ఎవరికి కూడా. ఎప్పుడో వస్తాడులే, మేము దేవుని నమ్ముకున్నాంలే, మేము వెళ్ళిపోతాంలే అనుకుంటారు. కానీ నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే అంటున్నాడు ఇక్కడ. అంటే మృతమైన జీవితం అంటే నువ్వు ఉన్నావు ఒకటే, చచ్చిన ఒకటే దేవుని విషయంలో. మనుషులు కూడా అలాగే అంటారు. మనుషులు కూడా రాను అలాగే మనుషులు కూడా పనికి రాకుండా ఉంటారు వాళ్ళు. కాబట్టి మనం పనికి వచ్చే పాత్రగా, ఆయన ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో బలమైన ఆయుధాలుగా మనం ఉండాలంటే వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించాలి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని అన్నాడు. దేవుడు కాపాడుతాడు. అనేకమైన శోధనలు ఇప్పుడు ఎదురవుతున్నాయి పర్సనల్ గా. ఇప్పుడు లోకమంతటా ఒకేసారి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పర్సనల్ గా ఉంటే అదేంటో వాళ్ళు సరిగ్గా లేరు కాబోలు అందుకే వచ్చింది, లేకపోతే వాళ్ళు వాక్యానుసారంగా లేరు కాబోలు వాళ్ళకి దేవుడు కంచలేదు కాబోలు అనుకుంటారు. అవన్నీ మనకు అనవసరం. దేవుడు కంచె అనేది దేవుడు వాక్యానుసారంగా ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా సరే శత్రుఘ్న మేషకు అబేద్నెగోను ఎలాగా దేవుడు రక్షించకపోయినా సరే మేము దేవునికి ఇష్టం లేని పని ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయము అన్నప్పుడు ఎప్పుడైతే అలా తెగించి ఉన్నారో అలాగే నమ్మకంతో, విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి మరి వాళ్ళు ఎలాగైతే నిలబడ్డారో అప్పుడు దేవుడు ఆ శాసనం అంతా కూడా తిరగేసేసాడు. దేవుడు నెబుకద్నెజర్ రాజు ద్వారా అందరూ ఆ దేవుడు గొప్ప దేవుడు అని రాజే సాక్ష్యం చెప్పాడు. రాజే ఆ శాసనాన్ని తిరగేసి రాశాడు. దేవుడు అంత గొప్ప దేవుడు. మనం నిలబడినప్పుడు మనకు తోడై ఉంటాడు. ఆ విధంగా దేవుడికి మహిమ కలుగును గాక. మొత్తం ఆ దేశం అంతా కూడా ఆ దేవుడినే మీరు ఆయన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మీరు ఆయన్నే పూజించండి అనే శాసనం వేశాడు. దాని ముందు మరి ప్రార్థన, అక్కడ దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయకూడదు. ఆ శాసనం అలా పెట్టాడు. అయినా సరే ఆ కిటికీ వైపు, యెరూషలేము వైపు ఆ కిటికీ దగ్గర ఆయన మోకరించి ఆయన దినము ముమ్మారు కూడా ఆయన ప్రార్థన చేయడం మానలేదు. ఆ సింహాలు గుహలో వేసేసిన ఆ సింహాలు నోళ్ళను మూయించాడు దేవుడు. అక్కడ అగ్నిగుండంలో వేసిన ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోలు మరి వాళ్ళు
వాళ్ళు ఎలాగ పెరిగారు? దేవుని ఆ రాజు తినిన ఆహారంలో మేము అపవిత్రమైంది మేము వద్దు అని చెప్పి నపుంసకుడు రాజుకి, ఆ నపుంసకుడి అధిపతికి ఏంటంటే మాకు శాకాహారమే కావాలని కోరుకున్నారు. అక్కడ అపవిత్రమైనది తాగమని తినమని, ఆ ద్రాక్షారసం తాగము తినమని చెప్పి అక్కడ చెప్తాడు అక్కడ. కాబట్టి ఎలాగా మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. మరి ఆ నపుంసకుడు అంటాడు, అయ్యో మీకు మంచి ఆహారము, మరి బాలులందరినీ సెలెక్ట్ చేసి మరి అది ఎక్కడుందంటే దానియేలు గ్రంథము చూద్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను, ఒకసారి గమనించండి. మరి పరిశుద్ధత ఉన్నప్పుడే వాక్యానికి లోబడతారు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అని చెప్తున్నారు. అదే విశ్వాసం అనమాట. ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత అంతా కూడా, ఆ విశ్వాసము, పరిశుద్ధత ఇవన్నీ కూడా వాక్యానికి లోబడినప్పుడు దేవుడు ఆ శోధన కాలంలో ఏ శోధన అయినా సరే, ఇహలోకంలో పరలోకంలో మరి పరలోకంలో శోధన అనేదే ఉండదు. అక్కడ ఈ శ్రమల గుండానే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది. కాబట్టి శోధన జయించేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. కాబట్టి మనం శోధన జయించాలంటే వాక్యాన్ని ఓర్పు విషయమైన వాక్యం అది ఓర్చుకోవాలన్నమాట. వాక్యములాగా అలా ఎవరు నడుస్తారు, ఎలా ఉంటారు అంటే వాక్యము దేవుడి గవర్నమెంట్ అది. దేవుడు ఆది అండ్ వాక్యం ఉంది. అప్పటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన ఎంతమంది భక్తుల విషయంలోనే మనకి బైబిల్లోనే వింటే ఎలాగ జరిగింది, వినకపోతే తండ్రి చిత్త నెరవేర్చకపోతే ఎలాగ జరిగింది అనే విషయాలు ఉన్నాయి. కానీ అవి ఎవరికి అర్థమవుతుంది. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మనం కూడా చేయొచ్చని సాతానుడి బోధ అలాగే చేసేస్తున్నాడు. కల్పన వాక్యాల్లాగా కథలు చెప్పుకుంటున్నట్టు సండే స్కూల్ పిల్లల్లాగా అలాగా చెప్పుకోవడం కాదు. కాలం బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా మీకు మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు తాగవలసిన వారే కాదు, కానీ మీకు బలమైన ఆహారం తగదు అంటే ఈ సియోను కోసం తెలియదు. ఆ రాజు ఎవరు వస్తారు అనే విషయం తెలియదు. పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపడాలంటే ఆ విషయాలు తెలియవు. ఎందుకంటే పాలతో పెంచిన వాళ్ళకి వాళ్ళకి బలమైన ఆహారం పెడితే, చికెన్ బిర్యానీ పెడితే వాళ్ళకి నచ్చుతుందా? ఇది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నా సరే వద్దు బాబాయ్ నాకు తెలియదు, అలాంటి మంది తినలేదు నేను ఎప్పుడు అని అంటారు కొంతమంది. ఎందుకు చిన్నప్పటి నుండి పాలే పెట్టింది వాళ్ళ మమ్మీ. అలాగా ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా ఏం పెడుతున్నాం మనము ఆ ఓర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఓర్చుకోవాలి. ఆ ఓర్చుకునే వాక్యము అలాగా వాక్యానికి లోబడితేనే దెయ్యం మీద అధికారం వస్తుంది. సాతానుడు ఏంటంటే దేవుని పిల్లల్ని గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా నడుస్తున్న వాళ్ళు, అపోస్తుల బోధలో పెరుగుతున్న వాళ్ళు, దాంట్లో నువ్వు పడిపోయి నేను ఎదగలేకపోతున్నాను, నువ్వు ఎక్కడ పడితే అక్కడే నువ్వు కల్పిత వాక్యాలు, దొరద చెవులు గలవారు అక్కడ మరి అనుకూల బోధకులు వెతుక్కుంటారని వాక్యం చెప్తుంది కదా. అవి అలాంటి బోధలో అబద్ధ బోధకుల దగ్గర పెరిగినప్పుడు, అలాంటి వర్షిప్ చేసినప్పుడు, అలాంటి ఆరాధనలు జరిగించినప్పుడు మరి అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఎంజాయ్ అనమాట. ఎంజాయ్ చేసుకునే లైఫ్ కాదు మనది. ఏంటంటే ఓర్చుకోవాలి. వాక్యం అంటే దేవుడు విషయంలో మనం ఓర్చుకోవాలి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి సియోను కొండ మీద ఆయన వస్తున్నప్పుడు మనం సిద్ధంగా ఉండడానికి, పెళ్లి కుమార్తె సంఘముగా మనం సిద్ధంగా ఉండడానికి కన్నెరప్ప పాటలోనే రహస్య రాకడ, బహిరంగ రాకడ అనేవి 2వ రాకడలో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సిద్ధపడతారో రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆనాడు దానియేలు మరి ఆ విధంగా తన ఆత్మీయ పిల్లల్ని పెంచాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. బబులోని దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలబెట్టాడు. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉంది. అది అంత పెద్ద అది అలాగే నిలబెట్టాడు ఆ విగ్రహాన్ని. మరి ఆ నెబుకద్నెజరు ఏం చేశాడు? అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, మరి ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులు, సంస్థానాధిపతుల ఆధిక్యము వహించిన వారిని అందరినీ ఏం చేశారంటే సమకూర్చాడు. రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ఆ ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించడానికి దూతలను పంపాడు. దాన్ని ప్రతిష్ఠ చేయడానికి. అంత పెద్ద విగ్రహాన్ని
ప్రతిష్ఠ చేయడానికి మరి ఆ విగ్రహ పంపించాడు. ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, మరి న్యాయాధిపతులు, ఆ సంస్థానంలోనే ఆధిక్యం వహించిన వారందరూ కూడా ఏం చేశారు? రాజుకి నెబుకద్నెజరు నిలబెట్టించిన ఆ ప్రతిష్టకు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ రాజుకి నెబుకద్నెజరు ఏం చేశారు? నిలబెట్టిన ఆ ప్రతి మీదకి మళ్ళీ అందరూ కూడా నిల్చున్నాక ఒక దూత మరి ఆ దూత చాటిస్తుంది ఏంటంటే, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలో మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞించున్నాను అంటున్నాడు. ఆ దూత మీకు ఆజ్ఞిస్తున్నాను అని చెప్పి ఒక దూతను నిలబెట్టించాడు నెబుకద్నెజరు. అదేంటంటే పిల్లంగురు పెద్ద వీణ, సంపూర్ణ వీణ వినిపించగా సకల విధములైన వాద్య ధ్వనులు, అంత మ్యూజిక్ అనమాట. ఇప్పుడు మ్యూజిక్ ఆరాధన ఎందుకు? ఆ విగ్రహాల కోసం. దేన్నైతే నువ్వు విగ్రహంగా చేసుకున్నావో అక్కడే ఎంజాయ్ చేయడానికి వెళ్తావు. అక్కడ ఈ సాతాను దూత, నెబుకద్నెజరు దూత ఏం చేసింది? వీళ్ళందరినీ గుంపుకూడి ఈ వాయిద్యాలన్నీ వాయిస్తుంటే రాజుకి నెబుకద్నెజరు ఏం చేశాడు? అది నిలబెట్టించిన బంగారు ప్రతిమ, ఎంత పెద్ద ప్రతిమ చూసారా? దాని పొడవు వెడల్పు ఎంత ఉందో. ఆ సాగిలపడి దానికి నమస్కారం చేస్తున్నారు. సాగిలపడి ఇప్పుడు ఎవరైతే అలాంటి వర్షిప్ చేస్తున్నారో వాళ్ళకి సాగిలి పడిపోతున్నారు. అక్కడే పరిగెట్టి పారిపోతున్నారు. అక్కడే వర్షిప్ చేస్తున్నారు. అక్కడ అబద్ధ బోధ బయలుదేరుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఎవరి పిల్లలు, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు మరి ఆ వాక్య విషయమైన ఓర్పు, అది వాక్యం ఎలాగుందో దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకోపోయి ఇలాంటి దగ్గర పరిగెట్టేస్తున్నారు. అదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. చాలా దీవించావు, నన్ను సమృద్ధిగా దీవించావు అని చెప్పి దేవుడు ఎంతగా కోటీశ్వర్లు చేస్తే ఆ డబ్బుని దేవుడికి వాడకుండా మరి అటువంటి ప్లేసుల్లో అటువంటి ఖర్చు పెట్టి ఒక క్లబ్బులాగా, ఒక పబ్బులాగా అక్కడ డ్యాన్సులు అక్కడ చేస్తుంటే దేవుడి నామానికి ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి. అప్పుడు శోధన కాలం రాబోతుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ భూకంపాలు, మరి చాలా సునామీల పెద్ద వరద వచ్చేసింది అక్కడ. మరి మనం సురక్షితంగా దేవుడు ఉంచాడంటే మనం ఎలా ఉండాలి? ఆ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులన్నీ కూడా విడుదలిస్తాడు దేవుడు. మరి దేవుడు అగ్నే ఉన్నాడు కదా, ఆయన దహించి అగ్నే ఉన్నాడు. ఆయనకు ఎంత కోపం వస్తుంది సాతాను వర్షిప్ చేస్తుంటే ఆలోచించండి. కాబట్టి సకల జనులు అందరూ కూడా పిల్లలు గ్రోవి పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక సకల విధములకు వాయిద్యాలు, సకల విధాలు, ఎన్ని వాయిద్యాలు దేవుడు ఇచ్చాడు. మరి అవన్నీ కూడా సాతానారాధన జరుగుతుంది. అక్కడ జరుగుతుంటే దేశస్తులు, ఆయా భాష మాట్లాడేవారు అందరూ కూడా సాగిలపడి ఆ రాజును నెబుకద్నెజరు ఎక్కడ నిలబడ్డాడో ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేస్తున్నాడు. నువ్వు దేనికి నమస్కారం చేస్తున్నావు? ఇప్పుడు అది ఆలోచించాలి, అది మానే అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఎవరి బిడ్డ, తల్లిదండ్రులారా, అటువంటి పరిస్థితులు పిల్లల్ని మరి ఎంత మరి ఆ వాక్యానికి లోబడకుండా మరి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని తిడతారు, కొడతారు, మరి మీ ఇంట్లో ఏవి పనులు చేయరు, ఏ మాట వినరు. అలాంటి సాతాను ఆరాధన చేసుకోవచ్చు. ఆ విగ్రహంగా చేసుకుంటారు. ప్రతిదీ కూడా నిద్ర విగ్రహంగా, సెల్ ఫోన్ విగ్రహంగా, మరి టీవీ విగ్రహంగా, తల్లిని ఒక విగ్రహంగా, తండ్రిని ఒక విగ్రహంగా. నువ్వు కన్నావు కదా, నన్ను చేయకుండా ఏం చేస్తావు, ఎవరి కోసం కన్నావు అని ఎదిరిస్తున్నారు. ఏ మాట వినరు. వాళ్ళేమో బంగారు కోడి పెడుతుంటుంది, బంగారు గుడ్డు పెడుతుంది అన్నట్టుగా అలా పెంచుతూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల ఏ ప్రయోజనమో దేవునికి ఉండదు, మరి కుటుంబానికి కూడా ఉండకుండా తయారయ్యారు. వాళ్ళకి భయపడిపోతున్నారు, దేవుడికి భయపడట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు విగ్రహంగా చేసుకున్నారు. వాళ్ళకి ఏది పని చెప్పరు, వాళ్ళు ఏమంటే అది కొనిచ్చాడు. అది దేవుడి పనికి ఇవ్వవలసిన డబ్బులు కూడా దొంగతనం చేస్తున్నారు, దోచుకుంటున్నారు అన్నమాట. దేవుడి డబ్బు కూడా దోచుకొని ఆ పిల్లలకు పెడితే అది మంచిదా? అది కుటుంబాలు పెడితే నీ రాజ్యానికి నువ్వు కట్టుకుంటుంటే, నీ రాజ్యానికి నువ్వు పెట్టుకొని నువ్వు కట్టుకొని మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎంతమందో మరి చూస్తుంటే నశించిపోయారు.
అలాంటి పరిస్థితుల్లో నా దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా అభిషేకమే పోగొట్టుకొని తండ్రి చిత్తాన్ని మరి నెరవేర్చలేని బిడ్డలుగా ఆ శోధన కాలంలో నిన్ను నువ్వు కాపాడుతాడంటే ఆ పరిస్థితులను కాపాడుతాడనే అర్హతలు కోల్పోయి ఉన్నారు దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సమయం ముందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనం చేస్తున్నారు. ఏంటంటే రాజు చిరకాలము జీవించును గాక. ఎందుకంటే రాజు మరి అలాగంటేనే కదా నువ్వు మా 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 బోధకుడు ఎంత మంచోడో, మా పాస్టర్ ఎంత మంచోడో, మా తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళో, మీరు చాలా దీవించబడాలి. మేము ఇలాగే ఈ సైతాన్ బోధలోనే ఈ సైతాన్ ఆరాధనలోనే మేము మునిగి తేలాలి అని వాళ్ళు ఇష్టపడుతూ ఇంకా దీవిస్తున్నారు వాళ్ళని. అలాగే అప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేసి సాగిలపడి నమస్కారం చేసిన వాళ్ళందరూ కూడా ఈ నెబుకద్నెజరు రాజుని ఏమంటున్నారు? చిరకాలమును జీవించిన గాక, గాడ్ బ్లెస్ యు, దీవించాలే సమృద్ధిగా అంటున్నారు. అదే దీవెన అర్థం అవట్లేదు వాళ్ళకి. ఆ వర్షిప్ ఏంటో వాళ్ళకి అర్థం అవట్లేదు. ఎందుకంటే సాతానుడు మరి దేవుడు ఆ లూసిఫర్ని అలాంటి ఆరాధన చేసినందుకే తన్ని తగిలేశాడు కదా అక్కడి నుంచి. అవి ఇక్కడికి వచ్చి మనుషుల్లో దూరి ఇలా చేస్తున్నాయి. అవి గ్రహించలేకపోతున్నారు. మీరు పోరాడినది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు. చెప్పినా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒకట్లేదు కదా, 2000 దయ్యాలు పైన ఉంటాయి ఒక మనిషిలోని. అలాంటి ఆరాధన చేసిన వాళ్ళ దగ్గర. కాబట్టి దేవుడి పాటే కదా అనుకుంటారు. బ్రహ్మపరిచే ఆత్మది. వాళ్ళు మన మాట వినరు అని ఉంది యోహాను 14వ అధ్యాయంలో. వాళ్ళ దేవుని మాట వినరు. వాళ్ళు దేవుని వాక్యం చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు. వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే వాక్యానికి లోపడలేదు కాబట్టి, వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించలేదు కాబట్టి. రేపు పొద్దున శోధన కాలం రాబోతుంది. అంత్యక్రీస్తు రాబోతున్నాడు, అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు, సాతానుడు తాండవించే కాలము రాబోతుంది. నువ్వు ఎత్తబడే కొంపులో ఉండాలి దేవుని బిడ్డ. వాక్యానికి లోబడుతున్నావా? దుష్టుని ఎదిరించగలుగుతున్నావా? నువ్వు లోబడిపోతున్నావా? సాతానికి లోబడిపోయి దేవుడిని ఎదిరించేస్తున్నావు దేవుని బిడ్డ. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక కట్టడ నియమించి తిరిగి అదేదనగా బాకాను పిల్లలు గ్రోవి పెద్ద వేడను మరి వేడను వింపంచికను సింఫోనియాను సకల విధములైన వాద్యాలను వీరు ప్రతివాడు సాగిలపడి బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను అని ఆర్డర్ వేశారు. మీరు వింటున్నారా? ఇలా చేయండి, మీరు సాగిలపడి నమస్కారం చేయండి అని ఆర్డర్ ఇస్తాడు అక్కడ రాజు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడను. కాబట్టి వాడికి బెనిఫిట్లు కూడా సమాధి అవుతే ఫ్రీగా ఆ బాక్స్, కేక్, బర్త్డే అవుతే కేకు, దాని చాకు, ఇవన్నీ కూడా ఫ్రీ అని చెప్పి ఇలాగ అనౌన్స్ చేస్తున్నారు. ఆఫర్లు అనమాట. అటువంటి ఆఫర్లు మీ ఇంటికి ఏ పరిస్థితి వచ్చినా మీ కారు పంపించి చర్చికి రండి, దేవుడింటికి మీరు రావాలంటే మీకు కారు లేకపోతే ఆటోలో మీ ఛార్జీలు అని చెప్పి దేవుని బిడ్డలారా అనేకమైన బాధకులు బయలుదేరతారు దినంలో అని మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఎలా మీరు బయలుదేరుతున్నారు? ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మీరు జయిస్తారో, ఏ ఆత్మలు బయలుదేరుతున్నారో, మిమ్మల్ని ఆ మోసపరిచే ఆత్మల నుండి మీరు జాగ్రత్త అని యోహాను భక్తుడు మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి అటువంటి విషయంలో ఎవరైతే జయిస్తారో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని నా ప్రకారము ఆయన జయించాడు కదా. చనిపోయి లేచాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరు ఈ భూలోకంలో చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు మరి మానవాళి రక్షణ కోసము, పాప క్షమాపణ కోసము ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు. ప్రాణం పెట్టి ఆయన మనల్ని ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ప్రేమించిన వాళ్ళ కోసమే నీకోసం నేను ప్రాణం పెడతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటారు. కానీ దేవుడికి మనకి ఇచ్చిన ఈ దీవెనల కోసము మనం దేవుడితో చెప్పవలసిన విషయం ఏంటంటే, నీవు లేకుండా ఉండలేనయ్యా,
ఒక్క క్షణమైనా నేను బ్రతకలేనమ్మా అయ్యా అనేసి. సాధారణ పాటలు మాత్రం చక్కగా పాడించేస్తున్నాడు, కానీ అందులో కన్నీరు లేదు, డ్యాన్స్ ఉంది. అందులో వేదన దుఃఖం లేదు, అందులో డ్యాన్స్. అది సాధారణుడు అనమాట. నీలో కదలేదు, నీ అవయవాలు దేవునికి అర్పించమని ఉంది. మరి ఎక్కడ రోమపత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. ఈ అన్యాచారాలు చేయకుండా మరి పౌలు బతులాడుకుంటున్నాడు. సజీవ యాగంగా మీ శరీరంలో మీరు సమర్పించండి అంటున్నాడు. నువ్వు ఎవరికి సమర్పించేస్తున్నావు? నీకు తెలియకుండానే సాతాను సమర్పించేసి ఎంజాయ్ చేస్తున్నావు. దేవుని బిడ్డ మానే, జాగ్రత్త. నువ్వు దేవుని సింహాసనం నేను కూర్చోబెడతాను అంటున్నాడు. వాక్యాలు ఎప్పుడైతే లోపడతావో నువ్వు జయం పొందుకోవాలి. దేవుని బిడ్డ నేను దేవుడు దీవిస్తున్నాడు, నేను దీవిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు దేవుని సింహాసనం మీద కూర్చుండబడతానంటున్నాడు. ఆ సియోను కొండ మీద నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించమని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిస్తానంటున్నాడు. అంటే ఆ సాతాను సింహాసనం మీద వాడు పిలుస్తుంటే మీకు అర్థం అవ్వట్లేదు. వాక్యానికి లోబడగా ఓర్పుతో వాక్యాన్ని మనం అంగీకరించాలి. శోధన కాలం రాబోతున్నాడు. యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు నేనే దేవుడని. మొదటి దశలోకే పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. 9వ వచనంలో మీరు చదివితే అక్కడ యెరూషలేము మందిరంలో ఆయనే కూర్చుంటాడు. నేనే దేవుడని కూర్చుంటాడు యెరూషలేము మందిరంలో. కానీ దేవుడు సియోను కొండ మీద ఆయన రాబోతున్నాడు. దేవుని బిడ్డ తండ్రి చెప్తున్నాడు నేను కూర్చోబెడతాను అక్కడ. ఆయన సింహాసనం అక్కడ యెరూషలేము దగ్గర ఆయన అక్కడ కూర్చోబెడతానంటున్నాడు. ఆ దేవుడు రాకడికి సిద్ధపడండి దేవుని బిడ్డలారా. ఆ దేవుడు ఎందుకు శోధనలు వస్తున్నాయంటే మోకరించండి, సరి చేసుకోండి. ఇవన్నీ రోమ 10:10 ఉంటుంది. నేను నీతి కలిగినట్లు నా హృదయంలో విశ్వసిస్తాను, కానీ రక్షణ కలగాలంటే నేను నోటితో ఒప్పుకోవాలి. దేవుని బిడ్డ నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆ పాపము శాపము అన్ని కూడా తొలగించే దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పునరుత్థానమైన దగ్గర నుంచి ఆయన 2వ రాకడ వచ్చే టైం వరకు ఈ కృపకాలంలో ప్రతి పాపాన్ని క్షమించడానికి దేవుడు చాచిన చేతులతో నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తుంది? ఆ హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. నీ హృదయాన్ని తడుతున్నాడు. ఆ హృదయంలోనే చెత్త చెదారమనే ఆ విగ్రహ ఆరాధన, వ్యర్థమైన ఆరాధన నుండి బయటికి రా యేసు నామములో. ఆమేన్. కాబట్టి ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. తలుపు తీ దేవుని బిడ్డ దేవునికి స్థానం అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన సింహాసనం నిన్ను కూడా పార్శ్వలో కూర్చోబెట్టుకుంటాడట. నిన్ను నన్ను దేవుడు మాట్లాడే అనుభవం కావాలి మనకి. దేవుడు మాట్లాడకపోతే నేను బ్రతకలేను అనే స్టేజ్కి రావాలి. ఈ 5 దినాల్లో ఆయన మాట్లాడే వరకు ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెడతానయ్యా అని అపోస్తల బోధలో ప్రార్థన సహవాసము రొట్టె విచ్చుడేందు ఎడతెగక ఉండాలి. ఎడతెగక నెలకొకసారి తీసుకోవడం కాదు దేవుని బిడ్డ. నెలకొకసారి 4 రోజుల తర్వాత నువ్వు స్నానం చేయడం మాని నీకు ఎలా ఉంటుంది? ఆ వాక్యానికి లోబడతావు. నువ్వు అనుదినము కూడా రక్షణ సువార్తను ప్రకటించమని ఉంది వాక్యం. అనుదినము కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తావు. నువ్వు వెళ్తావు, అనేక మందిని తీసుకెళ్తావు. అక్కడ నీకు జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. ప్రకటన 2:10 ప్రకారం అంతవరకు సహించబడే జీవ కిరీటం పొందుకుంటాడని ఉంది. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనం 13వ వచనంలో ఆ మాట ఉన్నది. దేవుని బిడ్డలారా మనం సహించాలి. రక్షణ భయముతోనూ వణుకుతోనూ మనం రక్షణ కాపాడుకోవాలి. దేవుడు మాటలు మన అలా జయించినప్పుడు, ఆయనకి తలుపు తీసినప్పుడు, ఆ హృదయం అనే తలుపు నువ్వు తీస్తే అందులో ఆయన సింహాసనాసీనుడై ఆయన రాజుగా కూర్చోబోతున్నాడు. నిన్ను రాజు బిడ్డగా నేను పెంచబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు VIP స్టేజే నీకు. ఎందుకంటే నాతో దేవుడు మాట్లాడాడు, నా ఆత్మీయ బిడ్డలతో మాట్లాడి మరి నాతో మాట్లాడితే నేనేం చెప్పాను, నా పరిస్థితి నాకు దేవుడు ఇలా మాట్లాడాడు, మీతో మాట్లాడుతున్నాడేమో ఒకసారి మీరు కూడా అడగండి అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడితే దేవుడు మరి రారాజుగా వెళ్ళిపోతుంటే ఒక రాణిలాగా నేను అలాగ వెళ్తున్నట్టు దేవుడు నాకు చూపించాడు. అలాగా దేవుడు యోబు 33:14 ఉంది. కళల ద్వారా స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చూడాలి. యవ్వన బిడ్డలారా, యవ్వనులు దర్శనాలు చూస్తారు. అంత్య దినాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆత్మను కుమ్మరిస్తే నీ కళ్ళలో కన్నీరాలు ఉంటాయి. గొవ్వ కళ్ళు
ఎలాగ కన్నీరుతో నింపబడి ఉంటుందో, నువ్వు మాట్లాడితే, పాట పాడినా, వాక్యం చెప్తున్నా నీ కన్నీళ్ళు వస్తాయి. ఎవరి హృదయం నశించిపోతున్నా నీ కన్నీళ్ళు వస్తాయి. ఆత్మ భారం వస్తుంది నీకు. సమయం అంతా నువ్వు పక్కన పడతావు. నువ్వు తక్కువ టైం పడుకుంటావు, తక్కువ తింటావు. ఒక వేదన దుఃఖం నీలో వస్తుంది. నువ్వు అపవిత్రమైనది ముట్టవు. అపవిత్రమైనది చేసినప్పుడు వాళ్ళ విషయంలో నువ్వు ఒప్పుకోవు అసలు. అవి అలాంటి దేవుని అగ్ని లాంటి ఆత్మను, అగ్ని బాప్తీసం దేవుడు ఇచ్చాడు. నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడు అగ్ని బాప్తీసం ఇచ్చాడు. వాళ్ళకి కళల్లో కొంతమందికి ఇచ్చారు, బాప్తీసం ఇచ్చినప్పుడు కొంతమందికి ఇచ్చారు. మన యోహాను పత్రిక 3:11 ఉంటుంది, నా వెనక వచ్చిన వాడు నీ అగ్ని, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. మన పరిశుద్ధాత్మ బాప్తీసం రోజు పొందుకోవాలి దేవుని బిడ్డ. ఈ అంచు దినాల్లో రాబోయే పరిస్థితులు వాక్యంలో ఉన్నవి జరిగిపోతుంటే నీకు తెలియట్లేదు. అవి ఏమిటో అనుకుంటున్నావు, వింటున్నావు, అవి ఇలాగ అవుతున్నావు. ఒక సీరియల్ లాగా, ఒక ఏదో నవల్ లాగా ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నవల్ చదివే బాధ లేదు. ఇప్పుడు అవే సీరియల్ లాగా ఏమి జరుగుతున్నాయో ఫేక్ న్యూస్లు అనేకమైన వస్తుంటే, నిజమైన న్యూస్లు కూడా ఈ అంచె దినాల్లో దేవుడు చెప్పిన ఆ విషయాలు కూడా అవి కూడా కథయోగాలు అనుకుంటున్నావేమో, నిర్లక్ష్యంగా ఉన్నావేమో. వాక్యానికి ఓర్పుతో అంగీకరించు. పరిశుద్ధ సియోను కోసం మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అందుకనే పరిశుద్ధ పర్వతమైన సియోను కుమార్తె ప్రసవేదన కలిగి బిడ్డలు కొనుక్కో, నీ శత్రువు నుండి దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకు, నీ పరలోకాన్ని తెలుసు. నీకు ఏది కావాలో, నీ పిల్లల మాట వినట్లేదా, నీ బిడ్డల మాట వినట్లేదా, నీ భర్త నీతో మాట వినట్లేదా, నీ భార్య నీతో మాట వినట్లేదా, నీ ఫీజులు కట్టలేకపోతున్నావా, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురని ఉంది, నీతి మంతులు దాక్షిణ్యం కలిగి అప్పిస్తారని ఉన్నది. అనేక మందికి ఆధారంగా దేవుడు చేస్తానంటున్నాడు. ధనగలతలు ఆయన చేతిలో ఉన్నాయి, మనుషుల చేతిలో లేవు. దేవుని బిడ్డలారా, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. దేవుడు అటువంటి అనుభవం ఇచ్చాడు. అదే దీవించాలి, సమృద్ధిగానే దేవుని ఆరాధించడం, దేవునికి మహిమపరచడం, దేవుడు ఇచ్చిన ఆ కృపను బట్టి దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనాన్ని కూర్చుండి నా ప్రకారము జయించి వాళ్ళని నాతో కూడా నా సింహాసనం కూర్చుండబెడతానంటున్నాడు. ఎవరంటారు అన్నమాట? ఆయన మనల్ని రాజరికం ఇచ్చాడు దేవుడు. అందుకని మనకి రాజరికం ఇచ్చాడు. యాజక సముద్రము పరిశుద్ధ జనమునై ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధ జనము. మనం అపవిత్రమైన ఆరాధన చేయకూడదు. దేవుని బిడ్డ, నువ్వు దేనికోసం ఎంజాయ్ చేస్తున్నావు? ఎక్కడన్నా కుదరట్లేదు కదా, ఏ బార్కి వెళ్ళడం కుదరట్లేదు కదా, ఎక్కడ నేను డ్యాన్స్ చేయడం కుదరట్లేదు కదా. ఇవన్నీ కూడా సెల్ ఫోన్లో చూసి, టీవీలో చూసి, ఆ లైటింగ్ అవన్నీ పెట్టుకొని కుదరట్లేదు కదా, ఇక్కడ చాలా బాగుంది అనుకొని వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, జయించు. వాక్యానికి లోబడలే. వాక్యం అనే దేవుడు నీతో ఉంటేనే వాక్యం అనే దేవుడు నేను నడిపిస్తాడు. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు దేవుడు. నువ్వు నడిపిస్తున్నావా? దేవుని బిడ్డగా ఉన్నావా? ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడే చెక్ చేసుకో, లేకపోతే విడవబడతావు. 7 శ్రమ దినాల్లో అంత్యక్రీస్తు చేతిలో నలిగిపోతావు, పరిగెడతావు. ఇంకా పరిగెట్టినా సరే ఎవరు ఉండరు, ఎవరు నీకు వాక్యం చెప్పిన వాళ్ళు ఉండరు. 2 సాక్షులు వస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చనిపోతారు. వాళ్ళు కూడా అలాగే 3వ రోజున మళ్ళీ దేవుడు వాళ్ళ జీవ జల నది జీవవాయువు ఆయనలో ఊదగానే ఆయన మళ్ళీ లేచి మళ్ళీ పరలోకం వెళ్ళిపోతారు. లాస్ట్ సువార్త వాళ్ళిద్దరే చెప్తారు, 2 సాక్షులు కూడా. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అది 11వ అధ్యాయంలో మీరు చదువుకోండి దేవుని బిడ్డలారా. అలాగా ఓర్పు విషయమే మరి నువ్వు గైకొనాలని చెప్తున్నాడు దేవుడు. అలాగే దేవుని మాటలు వినాలి, దాని ప్రకారము నడవాలి అని చెప్తున్నారు. అలా నడుచున్నప్పుడు దేవుడు మరి ఆ సువార్త, మరి ఇప్పుడు సువార్త అయితే ఈజీగా ఉంటారు. మరి అప్పుడు తర్వాత ఆ 2 సాక్షులు చెప్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది వాళ్ళు చచ్చిపోవాలని, వాళ్ళు చచ్చిపోయినా సరే రోడ్డు మీద వాళ్ళు సవాళ్ళు అలా పడున్నా సరే చాలా మంచి పని అయింది అనుకుంటారు. కానీ దేవుడు మళ్ళా వాళ్ళలో దేవుని ఆత్మతో నింపి ఆత్మరూపంగా మరి అది ఆయన మళ్ళీ పరలోక రాజ్యంలో వాళ్ళు వెళ్ళిపోతారు. 11:9 ఉంది చూడండి, ప్రకటన 11:9 మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయలేదట. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ప్రజలు.
ఆలోచించండి. దానికి ఓర్చుకోవడానికి మరి ఇంకా కృపకాలం, ఇంకా సరి చేసుకున్నప్పుడు ఆ వాక్యానికి ఓర్పుతో మనం అంగీకరించాలి. శోధన కాలంలో మనల్ని దాస్తాడని ఒక నమ్మకం ఎవరికి ఉంటుంది? వాక్యానికి లోపడినప్పుడు ఏ శోధన వచ్చినా సరే నన్ను దాస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది. అలాగే పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు. వాళ్ళు నూతన బలం ఇస్తాడు దేవుడు. యెహోవా కొరకే మనం ఎదురు చూడాలి, మనుషుల కోసం ఎదురు చూడకూడదు. దేవుడు బిడ్డలారా, ఎవరి కోసం మనం ఎదురు చూస్తామో మనం చెక్ చేసుకుందాం. ప్రతి విషయాలు దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి సావాలను చూస్తున్నారట. 3.5 దినములు ఆ శవాలు అలాగే పడున్నాయి. 2 సాక్షులు కూడా మరి దేవుని సువార్తను ప్రకటించారు. లాస్ట్ సువార్త అదే. ఈ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందున ఈ 2 ప్రవక్తలు భూనివాసులకి బాధ కలిగింది. వాళ్ళకి సువార్త ప్రకటిస్తుంటే భూలోకం ఉన్న మనుషులందరికీ కూడా బాధ కలిగింది అనమాట. ఇప్పుడు కూడా అపోస్తల బోధ చెప్తుంటుంటే మరి ఆనాడు యేసయ్య చెప్తున్నప్పుడు కూడా ఇది కఠినమైన మాట, ఎవరు వినగలరు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. అందరూ కూడా వాళ్ళు అప్పుడు దేవుడు ముఖమే చూడలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి, ఒకసారి చదువుతున్నాను మీకోసము. ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా, రాసుకోండి. దేవుని రాజ్యానికి సిద్ధపడండి. మరి సియోను కొండ మీద రాజు రాబోతున్నాడు. తండ్రి దేవుడు అక్కడ ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు? దేవుని సింహాసనం మీద, యెహోవా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ మనల్ని కూర్చోబెడతానంటున్నాడు. మరి సియోను కొండ మీదకి తీసుకొస్తానన్నాడు. మరి ఆ టైం దగ్గర పడింది కాబట్టి మనం సిద్ధపడాలి. కాబట్టి చూడండి, ఆ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించడానికట. భూనివాసులు వారి గతి చూసి సంతోషిస్తున్నారట. ఈ 2 ప్రవక్తలు ఏం చేశారు? భూనివాసులు బాధించినందున భూనివాసులు అందరూ కూడా వారి గతి చూసి సంతోషిస్తున్నారట. వారి గతి చూసి చాలా సంతోషిస్తున్నారు, ఉత్సాహిస్తున్నారు. ఇప్పుడు అలాగే ఆరాధన చేస్తున్నారు దేవుని బిడ్డలారా. అందరూ ఇలాగా ఎంతమందిని మరి ఒరిస్సాలోని మరి పేడ తినిపించారు, దాని యూరిన్ తాగించారు, మరి చెప్పులు దండేశారు, అలాగా బాధించారు. కానీ ప్రార్థన చేయట్లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. ఒక భారము వాక్యానికి ఓర్పుతో మనం అంగీకరిద్దాము. శోధన కాలంలో దేవుడు దాస్తాడు అనే పరిస్థితులు లేకుండా చాలా మంది స్వార్థ చేయడానికి భయపడిపోతున్నారు. తిరిగి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్నది వాక్యం. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనంలో ఫస్ట్ లిస్టులో వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందుకంటే ఆ భూనివాసుల వారి గతి చూచి సంతోషిస్తున్నారు. అలాగే నువ్వు సంతోషిస్తున్నావేమో, అలాగే ఎంజాయ్ చేస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావేమో, సరి చేసుకో. అక్కడి నుండి యేసునామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో దేవుడు మిమ్మల్ని మరి దీవించేవే సమృద్ధిగానే. ఇటువంటి దీవెన అపోస్తల బోధలో మరి అలాగా దేవుడు ఆరాధించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ మరి ఆ విధంగా ప్రార్థన సహవాసమందు రొట్టె విరుచుడందు ఎడతెగక ఉండమంటున్నాడు దేవుడు. ఎడతెగక ఉంటే వాళ్ళు దేవుడు మరణాన్ని ప్రచురణ చేస్తారు. వాళ్ళుగా ఎటువంటి శోధన వచ్చినా తట్టుకుంటారు. అది దేవుడు హతసాక్షిగా చనిపోవాలని దేవుడు వారికి పిలిపైతే ఆ విధంగా సంతోషంగా మరి స్టెఫెనాలకైతే ఆయన సంతోషంగా వెళ్ళిపోయి వారిని క్షమించే ప్రభావాన్ని ఎలాగైతే అడిగాడో అలా మనం వెళ్ళిపోతాం. మనగా నీ పట్ల దేవుని చిత్తం ఏంటైందా అని గమనించాలంటే తండ్రి దగ్గర మనం మోకాలు వేయాలి. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అపోస్తల బోధన పెరగాలి, వాక్యానుసారంగా నడవాలి. వాక్యం చూసుకుంటూ ఎక్కడైనా వాక్యమే కదా, ఎక్కడైనా దేవుడే కదా అని సాతానుగాడు బోధ చేసేస్తున్నాడు, ప్రేరేపించేస్తున్నాడు. అలాగా ఆ సాతానుడు అటువంటి అభిషేకంలో మీరు పెరుగుతున్నారా, లేకపోతే కొరత లేని ఆత్మతో దేవుడు నింపుతారంటాడు. యెషయా 47వ అధ్యాయంలో ఉంటుంది. అది కొరత లేనంత, మోకాళ్ళ వరకు కాదు, నడుములోతు కాదు, మొలగలేనంతగా నన్ను నింపుదేవా అని మనం అడగాలి ఈ అంచె దినాల్లో. అలాగే నింపినప్పుడు ప్రవచనము, దర్శనం, యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని చెప్తున్నారు. ప్రవచిస్తారు.
అద్భుతకారులు, ఆశ్చర్యకారులు, మహత్కారులు, సూచక్రియలు సాతానుగాడు చేస్తాడు. సాతానుగాడు చేస్తాడు. దేవుని బిడ్డ, అప్పుడు నీకు అసలు అర్థమవుదు. 3.5 సంవత్సరాలు, 70 వారాలు, 3.5 సంవత్సరాలు కూడా వాడు చేస్తాడు. అలా చేసినప్పుడు మరి అర్థం కాదు, ఏ విషయాలు కూడా అర్థం కాదు. సాతాను వచ్చి నీకు ఆలయంలో కూర్చున్నా అర్థం కాదు అసలు. వ్యర్థమైన ఆరాధన ఇప్పుడు చేసిన వాళ్ళందరికీ మరి విడబడే గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎప్పుడు అర్థమవుతుందంటే కొండల వెంట అంత పారిపోతారు అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది. ఆ యెరూషలేము మందిరంలో ఉండి అక్కడ సాతాను గురించి నేనే దేవుడు అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడే అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. మరి వాక్యము అర్థమవుతుందా లేదా అని దేవుని దగ్గర మోకరించాలి. అర్థం అవ్వలేకపోతే సేవకులు అడగాలి, దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు మీకు మంచి సేవకులను ఇస్తారు. మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడ మంచి సేవకులను ఇస్తారు. అలాగే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. కాబట్టి దేవుని రాకడ ఎలా వస్తుంది? మొదట భ్రష్టత్వం సంభవించి, ఇప్పుడు భ్రష్టత్వం అయిపోయింది. ఇప్పుడు భ్రష్టత్వం సంభవించింది కదా. ఇప్పుడు సాతానుడు మరి టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు కదా చర్చిల్లో అబద్ధ బోధకులతో. ఇప్పుడు కృపకాలం కాబట్టి ఇప్పుడు బయటపడగలరు. కానీ మరి యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు అంత్యక్రీస్తు. ఎలా వస్తాడు? చూడండి, 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వం వస్తుంది. భ్రష్టత్వం ఇప్పుడు జరుగుతుంది. దేవుడు రాకడా సూచనలే కదా అవి. వ్యర్థమైన ఆరాధన అలా జరుగుతుంది కదా. సాతానికి నమస్కారం చేస్తున్నారు కదా. మరి ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు అది ఆ శాసనం దేవుడు తిరగేశాడు కదా. అదేని మరి నెబుకద్నెజరు అక్కడ అంతా ఆర్డర్ వేసేస్తాడు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి. అప్పుడు చాలా రౌద్రం కలిగింది, కోపం వచ్చింది. అలాగే ఇప్పుడు జనాలకు కూడా కోపం వచ్చేస్తుంది. దేవుడు మాటలు చెప్తుంటే కోపం వచ్చేస్తుంది. అంత చక్కగా ఆరాధన చేస్తుంది దేవుడి దగ్గర ఉంటే ఇది వ్యర్థమైన ఆరాధన ఏంటంటే అక్కడ ఆ రోజు నెబుకద్నెజరుకు కూడా అలాగే కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు అత్యాగ్రహము, రౌద్రము గలవాడే శద్రకును, మేషకును, అబేద్నెగోలు పట్టుకుని రండి అని ఆజ్ఞించాడు. అలాగే కొంతమందిని అలాగే చంపేస్తుంటే సంతోషంగా ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటే ఆరాధన చేస్తున్నారో, విగ్రహం దగ్గర ఎలాగైతే ఆరాధన చేశారో, ఎలాగైతే మ్యూజిక్ చేశారో, ఎలాగైతే లైట్స్లు పెట్టారో అలాగే అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా శద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతలకు పూజించిన లేదనియో, నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయటలేదు నాకు వినబడింది, అది నిజమా అని అడిగాడు. సాతానుడు కూడా మరి ఆదాము అవ్వల్ని మరి అది ఆ పండు తిన్నప్పుడు ఇది నిజమా అని అన్నాడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా అది నిజమా, ఇవి ఆరాధన చేశాడు. ఆ లూజు ఫస్ట్ వేసే మరి దేవదూతలే సృష్టించాడు కదా. అప్పుడు అంత దేవదూతల రాజ్యమే ఫస్ట్ ఆది కాలంలో 1వ వచనంలో ఆ దేవదూతల రాజ్యంలో అక్కడ మరి దేవుడు సాతానుడు భూమంతా కూడా ఫస్ట్ దేవుని రాజ్యంలాగే ఉండేది. కాబట్టి అదంతా కూడా నిరాకరణ అయిపోయింది 2వ వచనంలో. ఆ నిరాకరణ అయినప్పుడే ఈ భూమికి ఆకాశం మధ్య వేలాడదీశాడు. సముద్రాన్ని మరి అక్కడ ఒక గీత గీసి అటు మరి జనాల దగ్గర రాకుండా మరి అంత సృష్టి అంతా కూడా 7 దినాలు చేశాడు. ఆయన పోలికలో మనం చేశాడు. మనం ఆయన గుణాలు రావాలి కదా. దేవదూతల రూపం ఇవ్వలేదే, దేవదూతల రూపంగానే జంతువుల రూపంగానే ఇవ్వలేదే. ఆయన గుణాలు రావాలి కదా, ఆయన ఆరాధించాలి కదా. ఆయన ఎలాగున్నాడో అలా ఆయన పోలినాడో మన పౌలు గారు చెప్పినప్పుడు అపోస్తల బోధలో పెరగాలి కదా, ఆ వాక్యానికి లోబడాలి కదా. శోధన కాలంలో నిన్ను దేవుడు కాపాడాలంటే అలాగా శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగైతే వాక్యానికి లోబడి ఎలాగైతే దేవునికి లోబడి దానియేలుకు లోబడి ఆ బాలుని పరిశుద్ధమైన బాలుని సెలెక్ట్ చేసి మరి అక్కడ శాకాహార భోజనం చేసి వాళ్ళు దగ్గర ఆడుకునే వాళ్ళ మొఖాలు అలాగా ఆ నపుంసకుడు అధిపతిని అలాగా నచ్చ చెప్పి ఆయన దగ్గర మేము చూపిస్తాం, మేము తిని ఆ బాలుని చూపిస్తాం, బాలుని కూడా బాలుని ముఖాలు మా ముఖాలు ఎలా ఉంటాయి అనేసి. ఎవరైతే దానియేలు నెబుకద్నెజరు ఇచ్చిన రాజభోజనం తిన్నారో వాళ్ళ ముఖాలు ప్రకాశించలేదు. వాళ్ళ ముఖాలు మరి వాళ్ళు ఆత్మీయంగా పెరగలేదు. దేవుని బిడ్డలారా, అలాగని మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు కాదు, పవిత్రమైంది.
శాకాహారమే తినకూడదని కాదు అక్కడ అర్థం. అంటే దేవుడు పవిత్రమైనది తినాలని, పవిత్రమైన మనుషులతో మనం ఉండాలని, వాక్యానికి లోబడినప్పుడు మంచి పదార్థాల మీద అనుభవిస్తారని ఉంది. యెషయా 1:15 దేవీకాండం 11 ఏది తినాలి ఏది తినకూడదు అన్ని కూడా దేవుడు అక్కడ రాసి పెట్టాడు దేవుని బిడ్డలారా. కాబట్టి శద్రక మేషక అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పారు ఏంటంటే, ఇందుకు గురించి నీకు ప్రత్యుత్తరం వల్లని చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్తున్నారు. సమర్థుడు ఆయన సమర్థుడు. మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా అవన్నీ తీసేసే సమర్థుడు. అలాగే మనం దీవించాలని మనం ఆరాధించేవాడు. కాబట్టి అటువంటి సమర్థుడు మరియు నీ వశములో పడకుండా ఆయన మిమ్మల్ని రక్షించను. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను మీ వశంలో మేము పడకుండా మమ్మల్ని దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము ఆ విగ్రహానికి నమస్కారం చేయము. అలా నిలబడమని దేవుడు ముందుగానే వాక్యంలో రాసించాడు. ఒక కార్యం చేశాడు దేవుడు. మన వాక్యం చదువుతారు, వాక్యానికి ఎందుకు లోబడట్లేదు దేవుడు పెట్టారు. ఒకసారి ఆలోచించండి. అందుకే రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను దేవుడు సువాసనగా చేశాడు మమ్మల్ని. అందుకే దీవించామే, సమృద్ధిగానే ఆరాధించాము. అటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ప్రతి ఒక్కరికి రావాలి గాక. ఎవరైతే నశించిపోతున్నారో, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారో అందరికీ దేశ నామంలో వారికి అటువంటి ఆశీర్వాదాలు దీవించవే సమృద్ధిగా నీ దేవుని దగ్గర ఏమి లేకపోయినా నువ్వు ఉన్నావయ్యా అని నిలబడాలి గాక. యేసునామములో దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని బిడ్డలారా సమృద్ధిగా దేవుడు దీవించినా సరే భౌతికంగా ఆత్మీయంగా దీవెన లేదు, మనశ్శాంతి లేదు. ఏ కుటుంబంలో కూడా ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఫెసిలిటీ ఉన్నా, ఎంత కార్లు ఉన్నా మనశ్శాంతి లేదు. మరి బాంబులు పట్టిన చేతిలో బైబిల్ అనేసి మరి ఒక దేవుని బిడ్డ మరి ఆయనే సాక్ష్యం. ఒకసారి ఆలోచించండి. రాజా నీ దేవతలు మేము పూజింప మరియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము అని చెప్పి నువ్వు తెలుసుకో. కాబట్టి అందుకు ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్లేదు. అంత స్టాండర్డ్గా ఆయన సీయోను కొండ మీద నిలబడ్డాడు. సీయోను కుమారుడిగా నిలబడ్డారు. అక్కడ ఆ కుమారులు నిలబడ్డారు. అగ్నిగుండంలో 4 నిలబడ్డారు. మీకు తెలిసి ఇదంతా కూడా ఇది సండే స్కూల్ కథలా చెప్పుకుంటున్నారు. ఎంతో విచారకరం. కల్పన కథలా చెప్పుకుంటున్నారు. అదొక కథ అన్నట్టుగా మాకెక్కడ జరుగుతుంది వాక్యానుసారంగా మేమెక్కడ వాక్యానికి లోపడతాంలే అనుకుంటున్నారు. మేము దేవుడు నమ్ముకున్నాం కదా అనుకున్న కథలాగే ఉండిపోతున్నారు. దేవా యేసునామములో బయటికి రమణ ఆజ్ఞాపిస్తున్నారు. కథలో నుంచి, ఆ కల్పన కథల్లో నుంచి పాలు తాగే పరిస్థితి నుండి బలమైన ఆహారము వారికే తగినట్టు ఇప్పుడు మంచి దినాలు అందరి మీద యేసునామములో ఆత్మను కుమ్మరించబడుగా నీ బిడ్డల మీద యేసునామములో మరి దాన్ని బలమైన ఆహారమని అయ్యా నా తండ్రి ప్రకటన గ్రంథం అర్థమవ్వాలి గాక. యేసునామములో తండ్రి చిత్తము నెరవేర్చబడాలి గాక. ఆ విధంగా యేసునామములో పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా. మహిమ గల దేవా నా తండ్రి మా బిడ్డలను రక్షిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా. రాజాగేత తీవ్రమైనందున ఆ గుండంలో మిక్కిలి వేడిమి కలదైనందున ఆ శద్రక మేషక అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడ్డారు. విసిరేసిన వాళ్ళు ఎంటికి ఎలాగైతే నాకు మాడిపోతుందో అలా మాడిపోయారు. కానీ ఈ శద్రక మేషక అబేద్నెగోలు ఆ ముగ్గురు కూడా మనుషులు బంధింపబడిన వారే వేడిమ గల మండుచున్న గుండంలో పడిపోయినప్పుడు ఆ ముగ్గురు మనుషులు ఎలా ఉన్నారు? అగ్నిలో వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరించారు. నిజమే దేవా, ఈ దేవుడు రక్షించకపోయినా మేము దూకేస్తామనేసి వాళ్ళు సంతోషంగా వెళ్ళారు కదా. ఇప్పుడు 4 కనబడుతున్నారు. దేవుడు వాళ్ళని తోడై ఉన్నాడని సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగు కాక. ఈ విషయం అందరికీ తెలిసే నాకు తోడై ఉన్నాడు దేవుడని, దేవుడికి లోబడని దుష్టుని ఎదిరించాడంటే ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? దేవుని బిడ్డలారా వాక్యానికి ఎందుకు లోబడలేకపోతున్నారు? పరిశుద్ధ సీయోను పర్వతం మీద దేవుడు రాబోతున్నాడు. జయించి వారిని నా సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. ఎందుకు కూర్చోడానికి ఇష్టం లేదు? దేవుని బిడ్డలారా యేసునామములో లయమైపోవాలి కాక. భక్తి దుష్ట శక్తులారా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డలను దేశమంతా
సుఖశాంతులతో ఉండాలి గాక. యేసునామములో మహిమగల దేవ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అందుకు రాజు ఏం చేస్తున్నాడు? నేను నలుగురు మనుషుల బంధకంలో అగ్నిలో సంచరించడం చూచుచున్నాను, వారిని హాని ఏమీ కలగలేదు, వారికి ఏమి కలగట్లేదు. బయటికి తీయండి అంటే అందులో ఒక్కరు కూడా ఏమి ఎక్కడ కూడా కాలేదు. వాళ్ళ వస్త్రాలు అయితే దగ 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 మెరుస్తున్నారు, రూపాంతరం అక్కడ పొందుతున్నారు. వాళ్ళు దేవుడు మహిమ వాళ్ళ మీద ఉంది. దేవుడు నీతో ఉంటే నువ్వు తినకపోయినా చాలా ఫ్రెష్గా ఉంటావు. నీలో ఒక మహిమ కనబడుతుంది, ఒక కళగా పడుతుంది. నువ్వు తిన్నా పడుతున్నా, నువ్వు చికెన్ బిర్యానీ తినేసిన, జీడిపప్పు వేసుకొని మరి చికెన్ ఫ్రై తినేసిన, నీలో ఒక గుండెలో ఒక వేదన దుఃఖము నీకు ఉంటుంది. అది చూసుకో. ఆ గుండెలో ఉన్న దుఃఖము ఎవరు డబ్బులు ఇచ్చి కొందరు, నీకోసం ఎవరు ప్రార్థన చేసిన చల్లదు. నువ్వు లోబడాలి దేవుని బిడ్డ. నువ్వు లోబడి దియ్యను వెలగొట్టు, సరి చేసుకో. వాక్యానికి లోబడు. శోధన కాలంలో నేను దాస్తాడు. అంతగా నేర్గదినేసి వేడిని కలిగి మండించిన అగ్ని గుండము వాక్యని దగ్గరికి వచ్చి శబ్దక మేషక అభిజ్ఞము వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా. నువ్వు సేవకురాల్లో ఉన్నావా? దేవుడి మాట వింటే నువ్వు ఒక సేవకురాలు. దేవుడి మాట వినకపోతే నువ్వు దెయ్యానికి సేవకురాలు. సేవకుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దెయ్యానికి సేవకుడిగా ఉన్నావా? బీపీలు, షుగర్లు అని దేవుడు నీ కుడిపార్శ్వం ఉంటే వాళ్ళు కదల్చబడరానుంది. వాక్యం కీర్తనకారుడు చెప్తున్నాడు. మన శరీరం సురక్షితంగా నివసిస్తుంది అని ఉంది. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి కీర్తనల గ్రంథము, ఆ వాక్యం పట్టుకొని చూడండి. మీ అనారోగ్యాలన్నీ పోతాయి. యేసునామములో లయమైపోవును గాక. యేసునామములో ఏ దేవుడి కుడి పక్కన ఉన్నాడా? దేవుడికి దెయ్యం కుడి పక్కన ఉన్నాడా? తెలుసుకోవాలి. ఈ 5 దినాల్లో తెలుసుకోవాలి. దేవుడి బిడ్డ జయించి, విషయాలన్నీ జయించి వాక్యానికి లోబడు. శోధన కాలంలో నిన్ను ఎలా జయిస్తాడో వాక్యాలు ఉంటేనే. ఆ వాక్యం మీద సండే స్కూల్ చిన్నపిల్లలు, పాలు తాగి పిల్లలు చెప్పినట్టు అలాగే చెప్పుకోకండి. అవి నిజంగా జరిగాయి. అందుకే రాశారు. ఇది పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధులు రాశారు. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనం, సదాకాలము యెహోవా నా గురు నిలుపుచున్నాను. కాసేపు నీకు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఆయన మీద గురి పెడతావా? నీ కష్టాలు వచ్చినప్పుడు నీకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నువ్వు గురి పెడతావా? నీ కార్ కావాలంటే, నీకు బిల్డింగ్ కావాలంటే, నీ కొడుకు అన్ని ఫెయిల్ అయిపోతే నీకు గురు కావాలా? అప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చేసాక నీకు దేవుడి మీద గురి పెట్టకుండా దెయ్యం మీద గురి పెడతావా? అలాగెంతమందికో పిల్లలు పుట్టాలి, బాగా పుట్టాలనుకొని ప్రార్థన చేయించుకుంటారు. ఎన్ని ప్రార్థనలో దేవుడు సఫలపరిస్తే ఎందుకు దేవుడు చేస్తాడంటే దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి. నువ్వు దేవుడికి ద్రోహం చేస్తావు దేవుని బిడ్డ. అందుకే నీ ఒంటిలో సమస్యలు, ఇంటిలో సమస్యలు, కుటుంబంలో సమాధానం లేదు. కారణాలు అవే. ఇవన్నీ కూడా ప్రార్థన చేయండి. మా దగ్గరికి వస్తే మేము చెప్పేవి ఇవే. సరి చేసుకోవాలి. నీతి కలిగిన వాక్యాన్ని హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలగాలంటే నోరు తప్పుకోవాలి. నన్ను క్షమించయ్యా, నాకు తెలియదయ్యా అంటే దేవుడు ఇలాగా పాపాన్ని కొట్టువేస్తాడు. లేకపోతే ఆ గ్రంథంలో వేరొక గ్రంథం అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ వేరొక గ్రంథంలో రాస్తాడు. ప్రతి ఒక్కరివి కూడా రాస్తాడు. నావి, మీవి అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉన్నది, అందులో రాస్తాడు. మనం మాట్లాడుకున్నా కూడా రాస్తాడు. ఫోన్లో మాట్లాడుకున్నా కూడా, ఇద్దరు మాట్లాడుకుంటా, బయట మాట్లాడుకున్నా, ఎక్కడ ఫోన్లో మాట్లాడుకున్నా రాస్తాడు. అవన్నీ అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. మనకి 3:16 ఉంటుంది అన్నమాట. కాబట్టి సదాకాలం యెహోవా నా గురు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అదేంటి? సియోను కొండ అలాగా దేవుడు నీలో ప్రతిష్ఠించబడతాడు. దేవుడు నన్ను పరిశుద్ధ జనంగా ప్రతిష్ఠించాడు. దేవుడు బిడ్డ, నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తున్నా నిలబడుతున్నావా? భూ సంబంధం ఎదుగుతున్నావా? శరీర సంబంధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావా? నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నావా? నీ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో. కాబట్టి మొదట నువ్వు నీతిని రాజ్యాన్ని వెతుకుంటున్నాడు. ఆ విషయం అర్థం. నీతి అంటే తెలియదు, రాజ్యం వెతకడం అంటే తెలియదు. ఇదే దేవుడు నీ కుడిపార్శ్వం ఉన్నాడా లేడా? వ్యర్థమైన ఆరాధన చేయకుండా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా? వ్యర్థమైన ఆరాధన చేస్తే నీతో మాట్లాడు. ఒకసారి 2 సార్లు సేవకులు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతారు. మళ్ళీ నువ్వు కనెక్ట్ అవుతాయి, నీకు మళ్ళీ బాధ వస్తాయి, మళ్ళీ వస్తుంటుంటే మళ్ళీ నీతోనేమో నువ్వు ఇలా సరి చేసుకో, నువ్వు ఇలా పని చేయాలంటే అవన్నీ పక్కన పెట్టేస్తున్నావు. మరి హబక్కు 2:2 ఉంటుంది. రాసుకోవట్లేదు. అందుకే నీకు గుర్తుండట్లేదు. మాకైతే గుర్తుంటాయి, ప్రతిదీ గుర్తుంటాయి. ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడు గుర్తుంటాయి. వాళ్ళకి దేవుడు లేనప్పుడు సాతానుడు ఇలా తుడిపేస్తాడు. మొత్తం దేవుడు అనుభవాలు
అభిషేకం పోయినాక వాక్యానికి విరుద్ధమైన బోధన ఎదుగుతున్నప్పుడు, వాక్యానికి ఇష్టం లేకుండా, వాక్యానికి లోబడకపోతే దుష్టుడు నిన్ను కౌగులించుకొని పడుకుంటాడు. ఆ సాక్ష్యం మనం పోయిన వారం అంతా విన్నాం. కాబట్టి అది ఎత్తనివాడు కూడా నోటి మీద వాడు వేలేసి ఇలా పెట్టాడు. అంత అధికారం వస్తుంది అడిగి. ఆలోచించండి. కళ్ళారా చూసిన విషయాలు మేము ఏది చూసామో, ఏది తాకి చూసామో మేము చెప్పకుండా ఉండలేమో అని చెప్తున్నాడు యోహాను 1వ అధ్యాయంలోని 1వ వచనం మొదటి. అలాగా మేము చూడకుండా ఉండలేము, అది చెప్పకుండా ఉండలేకపోతున్నాము. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్పిస్తున్నాడు అవన్నీ కూడా. ఇవి నేను చెప్తున్నా, నాకు తెలియదు ఇవి, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి నిలబడిన వెంటనే దేవుడు అన్ని కూడా మాట్లాడతాడు. దేవుడు మహిమ కలుగును గాక. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తుంది. పాపానికి జీతం మరణం, దానికి ముందు అనారోగ్యం వస్తుంది. ఎంత డబ్బుంటే ఏం లాభం? చిల్లి సంచిలోకి పోతుంది. అది దేవునికి నువ్వు ఖర్చు పెట్టకుండా దేవుని దగ్గర నువ్వు దోచుకుంటే శాపగ్రస్తులు అని ఉంది వాక్యం. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పాటించాలి. ఎన్ని దిక్కులు ఉందా ఆ వాక్యం నిజంగా. అలా నిలబడిన వాళ్ళ విషయంలోనే దేవుడి వాక్యం అర్థమవుతుంది. ఓర్పుతో అంగీకరించే పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవుడు బిడ్డ అన్ని తీసి చూపించడానికి మీకు కుదరట్లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. కాబట్టి అలాగే కీర్తన 109వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది. ప్రార్థన కూడా వెళ్ళదు, ఎందుకంటే సాతానుడే ప్రార్థన చేయిస్తాడు. మీరు ఆ పాపంలో ప్రార్థన చేయకండి, వేస్ట్ అవి, అది పాపం అయిపోతుంది. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఫస్ట్ మీరు అందులోంచి బయటకు వచ్చి ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది ఉంది, అది పాపక్షేమం వస్తుంది. యాకోబు 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ 109:6 ఏముంది? భక్తిహీనుడు ఆ సాతానుని పక్కన నిలబడి భక్తిహీనంగా ఉన్నప్పుడు వారి మీద భక్తిహీన అధికారంగా ఉంచుము, అపవాది వారి కుడి పక్కన నిలుచును గాక అన్నాడు దావీదు భక్తుడు. కాబట్టి ప్రవచించాడు అక్కడ ప్రవచనం, అది నెరవేర్పులో వచ్చింది. ఆ సాతానుడే ప్రార్థన చేస్తున్నాడు అలా కుడి పక్క నుండి. అప్పుడు ఏంటవుతుంది? బీపీ షుగర్లు తగ్గవు, ఇంకా ఎక్కువ అవుతాయి, ధనమంతా పోతుంటది, మనశ్శాంతి ఏమి రాదు. ఎందుకంటే వాడి విమర్శలోకి తేబడినప్పుడు దోషాన్ని తీర్పునందును గాక వారి ప్రార్థన పాపమగును గాక. పాపమైపోయింది, వాడి ప్రార్థన పాపమైపోయింది. పాపము సమకూర్చుకుంటున్నారు. వారి జీవిత దినముల పొద్దుమగును గాక, వారి ఉద్యోగం వేరొకడు తీసుకొని గాక అంటాడు. వారి బిడ్డలు తండ్రి లేని వారు అవును గాక, వారి భార్య విధవరాలు అవును గాక. ఇవన్నీ కింద 68 వచనాల దగ్గర ఉంటాయి. ఇక్కడ ఎన్ని వచనాలు చూడండి, 31 వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 68 ఉన్నాయి. అటువంటివి 14 వచనాలు దీవెనలు, 68 వచనాలు ఏంటున్నాయి? 68 వచనాలు అక్కడ ఇటువంటివే ఉన్నాయి. ఇవన్నీ మీ కుటుంబాల్లో ఎందుకు జరుగుతున్నాయి? ప్రార్థనకి జాబులు ఎందుకు రావట్లేదు? ప్రార్థన ఎందుకు ఫలింపజేయట్లేదు? ఎందుకు జరగట్లేదు అంటే కారణాలనే. అందుకే ఆ సింహాసనం సియోను పర్వతం మీద మిమ్మల్ని దేవుడు కూర్చోబెడతానంటున్నాడు. జయించే వాళ్ళని మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన సింహాసనం పక్కన మీద కూర్చోబెడతాను అన్నాడు. ఎందుకంటే ఆయన రారాజు కదా, ఆయన పెళ్లి కుమార్తె కదా. మనం పెళ్లి కుమార్తె కింద మనం కూర్చుంటాము. పెళ్లి కుమార్తె సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. దేవుని బిడ్డ నెబుకద్నెజరు మరి అలాగా అలా నమస్కరించలేదు. ఏ దేవుని సేవింపక అలా ఉన్నందుకు వాళ్ళ దేహం అలాగా దేవుని ఆజ్ఞలు, రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థమైపోయింది. రాజులకు జరగక్కర్లేదు. ఎందుకంటే మనుషులను నమ్మడి కంటే, రాజులను నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు. అందుకే ఇక్కడ రాజులకు జరగక్కర్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞలు వ్యర్థపరిచారంటాడు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాగా మరి ఏ దేవుడును లేడు. రాజు చెప్పాడు ఈ మాట. ఏ దేవుడు కూడా ఇలాగ ఇంత అగ్నిగుండం నుండి తీసుకొని వచ్చి
మరి దేవుని ఆజ్ఞ పాటించేలాగా, దేవుడు మాట వినేలాగా చేసిన వాడు ఇంక ఏ దేవుడు లేడని అక్కడ కన్ఫర్మ్ చేశాడు. అక్కడ చూడండి, ముద్ర వేశాడు. చూడండి, అవి కథల్లో చెప్పుకుంటున్నారు దేవుడు. అందుకనే వాక్యాన్ని మీరు లోబడలేకపోతున్నారు. మీరు రక్షించబడి అనేక మందిని రక్షించమని దేవుడు చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో మీరు భూమిని నిందించండి అని చెప్పి. అది శారీరకంగా అనుకుంటారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అంటే శరీరానుసారులు శరీరాన్ని శరీరానుసారమైన మనసు పెట్టుకుంటారు, ఆత్మానుసారమైన మనసు పెట్టుకుంటారు. శరీరానుసారమైన మనసు మరణము. వాళ్ళు ధర్మశాస్త్రం లోబడనేరరు అని కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళు ఎలా బోధిస్తారంటే అది ఆత్మ సంబంధమైన పిల్లల్ని అని అనుకోరు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అంటే అది పిల్లలు అనుకుంటూనే ఉండాలి గోబలు అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని పిల్లల్ని రక్షించమని దాని అర్థం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. ఈ శుభవార్తని, శుభమైన వార్త ఏంటంటే జయించి వాళ్ళని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు. మనల్ని పెళ్లి కుమార్తెలాగా, మనం రారాజు బిడ్డలుగా ఉండాలంటే వాక్యానికి లోబడాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అలాగ రాజ ఆజ్ఞ ఏం చేశాడు? ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు నువ్వు లేడు అని చెప్తున్నాడు. మీరు చూడండి, దానియేలు 3వ అధ్యాయం 29వ వచనంలో అలాగా చేసి ఆయన ఏం చేశాడు? అక్కడ ప్రకటన చేశాడు. అంతటి నుండి రాజు శద్రక మేషక అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడంట. మంచి సీట్ ఇచ్చాడు. హెచ్చించారు వాళ్ళని. దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీకు అప్పుడు దీవించాలి, సమృద్ధిగా నిన్ను పాడగలవు. దేవుని బిడ్డ నిన్ను అలా హెచ్చిస్తాడు. నీకు అనేక మంది మర్మాలు తెలియపరుస్తాడు. నీకు ఒక కంచె కాపుదల దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డ దేవుని కోసం నిలబడుతున్నావా? అప్పుడు ఎలాగ ఆజ్ఞేసాడో తెలుసా? రివర్స్ అయిపోయింది. ఈ విగ్రహానికి నమస్కారం చేయకపోతే వాళ్ళని చంపుతానన్న మనిషి ఆ రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, రాజుగా నెబుకద్నెజరు లోకమంతటా నివసించే సకల జనులను, దేశస్థులను, ఆయా భాషలో మాట్లాడు వారికి ఈలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగింది. చంపడానికి ఎంతవరకు సైతాన్ గడికి మనసు కలిగింది. సైతాన్ గడి మనసు అది. ఇప్పుడు దేవుడి మనసు వచ్చింది. ఇప్పుడు 2026 సంవత్సరాలు దేవుడు మనసు అడుగుతున్నాడు. దేవుడు బిడ్డ మన దేశంలో ప్రతి ఒక్కరికి, రాజులకు ఏంటి, మరి సేవకులకు ఏంటి, మతం కులం భేదం లేకుండా అందరికీ కూడా ఈ మనసు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా మిమ్మల్ని అట్టి విధంగా దేవుడు దీవించుగాక. కాబట్టి సూచక్రియలు చేశాడట. మహోన్నతులకు దేవుడు అట. ఆయన నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగింది అంటాడు. నీకే మనసు కలిగింది? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అంతసేపు నా రాజ్యాన్ని కట్టుకుందాం అనుకుంటున్నావా? దేవుడి రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నావా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు సజీవ లెక్కలో పెట్టాడు. నీకు అన్ని ఇచ్చాడు. కుటుంబము, ఇల్లు, కారు అన్ని కూడా ఇచ్చాడు. నువ్వేమని ఆలోచిస్తున్నావు? వ్యర్థమైన ఆరాధనలో వ్యర్థంగా నేను బ్రతుకుదాం అనుకుంటున్నావా? వ్యర్థంగా దేవుని వాక్యాన్ని లోబడకుండా, తండ్రి చిత్తాన్ని తెలుసుకోకుండా తండ్రి రాజ్యానికి ఎవరు వెళ్తారో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్తారు. నేను నీ నామంలో దెయ్యంలో కొట్టలేదా, అద్భుతకార్యాలు చేయలేదంటే ఆయన నామాన్ని యూజ్ చేసుకుందాం. అక్రమం చేయాలని పొంటే అంటాడు. నువ్వేంటి చేసినా వాక్యాన్ని విరుద్ధంగా చెయ్యి, విరుద్ధంగా బ్రతికితే నమ్మువారి సూచక్రియలు చేస్తానంటాడు. పాములు ఎత్తి పట్టుకుంటారట. విషకారమైన తాగిన వరకు ఏటి అవ్వదంట. రోగుల మీద చేతులు వేస్తే స్వస్థతలు పొందుకుంటే నమ్మాలి. మన వాక్యాన్ని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసం అంటే అదే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నాడు. పాములను ఎత్తుపట్టుకోవాలి. పాము అంటే దెయ్యాన్ని ఎత్తుపట్టుకోవాలి. దాన్ని పేక పట్టుకోవాలి, పైకి నడవాలి గట్టిగా. వాక్యం అనే దేవుడు వాక్యాన్ని నువ్వు ఓర్చుకున్న వరకు అటువంటి శక్తి దేవుడికి నీకు ఇచ్చును గాక. మనందరికీ ఇచ్చును గాక. మనందరికీ కూడా దేవుడు అట్టి కృపని ఇచ్చును గాక. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు ఏమంటున్నాడు? ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవని వర్ణిస్తున్నాడు. చూడండి, ఆ విగ్రహానికి నమస్కారం చేసిన వాడు, ఎవరైతే నమస్కారం చేయడం వాళ్ళు చంపేయండి అని ఆర్డర్ వేసిన వాడు, రాజు
చూడండి, మనకి కూడా అటువంటి రాజు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలిచును. ఆయన ఆధిపత్యము తరతరాలు నిలబడతారు. మనం తరతరాలు కూడా ఆయనతో ఉంటాము. ప్రకటన 21:3 ఉన్నది ఆ మాట. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, అక్కడ మనము నివసిస్తాము. నెబుకద్నెజరు, నేను నా ఇంట శాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కట్టినట్టున్నాడు. అది నాకు భయం కలిగించినట్టున్నాడు ఆయన. చూడండి, నేను నా పడక మీద పరుండుగా నా మనసులో పుట్టిన తలంపునంత కలత పెట్టానని ఆ స్వప్నములో అతను ఆ జ్ఞానులందరినీ పిలిపించి, ఆ శకునగాళ్ళందరినీ పిలిపించి, మరి ఆ పశువులాగా గడ్డి వేస్తావు అని ఒక కళ చూపిస్తాడు. దానికి సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి దానికి దానియేలే మరి దానికి ఆ అర్థం చెప్తాడు. అటువంటి దానియేలులాగా మనం ఉండాలి. కళలు వస్తాయి, పక్కన పెడతారు, కానీ కళల ద్వారా దేవుడు రాబోయే సంగతులు తెలియపరుస్తాడని మనం చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అది మరి దేవుని ఈ అపోస్తుల బోధలో దేవుడు కళలకి అర్థాలు చెప్పే వరము దేవుడికి ఇచ్చాడు. దానికి అర్థాలు చెప్తాడు. ముఖాముఖిగా కూడా దేవుడు ఈ మధ్యన బాగా ముఖాముఖిగా కూడా మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ముందుగా చెప్పాడు, అది జరుగుతుంది. కాబట్టి దేవా నువ్వు చెప్పావు కదా, ఎలాగే జరిగింది అని ఒక ఊరట, నువ్వు ఉన్నావు ఒకటే లేకపోయినా ఒకటే అని ఒక మనిషి కోసం చెప్పాడు దేవుడు. మరి అది లేదని నేను బాధపడుతున్నప్పుడు అతను నేనున్నాను అని దేవుడు అక్కడ చెప్పాడు. అక్కడ ఓహో దేవుడు నాతో ఉన్నాడు కదా, పోలే లేకపోయినా పర్లేదులే నాకు ఆ మనిషి అని ధైర్యం వచ్చింది. ముఖముఖ ఆ మనిషి కళ్ళలో కనబడి అలాగే చెప్పాడు. ఒకసారి ఆలోచించాడు, అంత ధైర్యం అది దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవుడి మాటలు దీవించును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషక్తుడ, అయా నీ కృపగల నామములో అయా పరిశుద్ధమైన సీయోను పర్వతం గురించి నాయన అక్కడ రాజ్యమైన నాయన వేం చేస్తున్నాం ప్రభా. అయా జయించి వారిని నాయన సింహాసనం మీద అయా నాయన నీతో కూడా మమ్మల్ని కూర్చోబెడతారన్నావు నాయన. ఎందుకు మన సంఘముగా నాయన నిలబెట్టడానికి పరిశుద్ధ సీయోను అని ప్రభా మీరు మాట్లాడారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అభిషక్తుడా నీకు వందనాలు ప్రభా. అయా చేతులెత్తిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, మాట్లాడండి, మహిమ పొందుకోండి. అయా తండ్రి మీరే అధ్యక్షత వహించండి నాయన. అయా కీర్తనకారుడు చెప్పాడు 2:26 ఆ సీయోనునే రాజు వేం చేస్తున్నాడు అని చెప్తున్నారు నాయన. ఆ నాయన ఆ రాకడ సూచనలు అన్నీ జరుగుతుందిగా ప్రభా. నీకు లోబడడానికి, దుష్టుని ఎదిరించి నీ రాజ్యం కట్టడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారని వందనాలు అయా. మేము కలత చెందిన, కన్నీరు చెందిన అన్ని తుడిచి మమ్మల్ని సమృద్ధిగా దీవించినందుకు వందనాలు. మహిళల దేవ, ఎంకనో నీ సాక్ష్యాలతో మేము కలుసుకోవడానికి మా రాజభవన ఆరాధనలో మీరు సన్నిధానం నుంచి మాతో నడిపించడానికి అనేక బిడ్డల ప్రభు మీద నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు తరలి తీసుకొస్తున్నారు. కీర్తన 2:8 ప్రకారం, యెషయా 2:3 ప్రకారం నాయన ప్రతి ఒక్కరిని అటు విధంగా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి సంఘాన్ని అటు విధంగా మీరు దీవిస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తారు. వేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సమాసము సదాకాలము మనందరితో తోడి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.